కన్నీరుతో ప్రార్థన. ఇక్కడ ఈ వాక్యం ప్రకారం చూస్తే యోవేలు చెప్పిన దాన్ని కన్నీరు ప్రార్థనే, దేవుని వైపు తిరగని చెప్పాడుగా. హిజ్కియా అలాగే తిరిగాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వెంటనే జవాబు, ఇదిగో నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి దేవుని మాట ఎప్పుడు ఒకటే ఉంటుంది. మీరు సరి చేసుకోండి, మొరపెట్టండి, కన్నీరు గార్చండి, వ్రతదినం ప్రకటించండి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసి మొరపెడతారో అప్పుడు దేవుడు మీ మనవిని ఆలకిస్తాడు. జాగ్రత్త. కాబట్టి సరి చేసుకొని ప్రార్థించండి. 1వ అధ్యాయం మొత్తం మీద యోవేలు ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా తెలియజేస్తాను. సరే, ఇప్పుడు 2వ అధ్యాయంకి వద్దాం. ఒకసారి చూడండి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం హెచ్చరిక నాదం ఇచ్చాడు. యెహోవా దినము వచ్చున్నది, సమీపమైన దేశ నివాసులందరూ ఆ దినం అంధకారమయంగా ఉండును, మహా అంధకారము కమ. చూడండి, ఇక్కడంతా ఏంటంటే 2వ అధ్యాయంలో దేవుని దినం వచ్చేస్తుంది. అంటే దేవుని రాకడ దినము తొందరపడి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? మత్తులై ఉండొద్దు. ఆ దినమున మీరు భయంకరంగా పాడైపోతారు. దానిని ధూమ్స్డే అని మనం పిలుస్తాం. అంటే దేవుని రాకడ దినం, దేవుని రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మీరు ఇంకా రోదన చేయండి, మత్తులై ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ చేస్తూ వచ్చాడు. ఇంకా కిందకు వచ్చేసరికి ఇదంతా చూడండి. 12 వచ్చిన ఇందాక చదివాం కదా. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగిన ఎద్దుకు ఎలా రావాలంట? మనస్ఫూర్తిగా తిరిగిన ఎద్దుకు రావాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. ఎందుకు జనాలు ఉపవాసం ఉండలేకపోతున్నారు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకంటే నొప్పి తెలియట్లేదు. ఆకలైన వాడికి ఆకలి విలువ తెలుస్తుంది, అవునా కదా? ఆకలైన వాడికి ఆకలి విలువ తెలుస్తుంది, కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలుస్తుందా? కాబట్టి ఉపవాస దినం ప్రతిష్ఠించండి అంటే చాలామంది దేవుని దగ్గర రాకుండా, ఉపవాస దినం లేకుండా, కన్నీరు గార్చకుండా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి ఆ రోజు దేవునికి దూరం అయిపోతున్నారంట. అందుకే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు ఉపవాస దినం. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే ప్రతిష్ఠ చేసుకుని ప్రార్థన చేయాలి. చాలామంది ఏమంటారంటే ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వారు ప్రార్థన చేయదు కానీ ఉదయం సాయం దాకా నోరు కట్టుకొని తినకుండా ఊరక ఏంటి కడుపు మార్చుకొని దిగుతారు. అది ఉపవాసం కాదు. దాన్ని ఏమంటారంటే అది వ్రతం కూడా కాదు. బైబిల్ గ్రంథంలో ఉపవాస వ్రతం అంటే గోని పట్ట కట్టుకో బూడిద కోసుకొని దేవుని బతిమాలుకోవాలి. ఇది ఉపవాస ప్రార్థన. ప్రార్థన చేయకుండా మీరు కడుపు మార్చుకుంటే దాన్ని ఉపవాసం అని మాత్రము పిలవదు. చాలామంది అంటారు నేను మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నా, మరి ప్రార్థన చేసి చేయలేదు. నువ్వు ప్రార్థన చేయకుండా నీవు ఉండేదాన్ని ఉపవాసం కానే కాదు. కాబట్టి నేను అంటాను, సమస్యలు లేకుండా ఎవడో లేరు. మనం అనుకుంటున్నాం అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం, కానీ ఏదో తెలియని పురుగులు వచ్చి మనం తినేస్తూ ఉన్నాయి, మన జీవితాన్ని నాశనం చేస్తాం. ఏదో తెలియని పురుగు మన జీవితంలో ఒక చెట్టు మీద ఒక పురుగు వచ్చేసింది, మనకు తెలియదు. అది వచ్చి తినేసి వెళ్ళేదాకా తెలియదు. మీకు తెలియకుండానే నోవహు దినాలు ఎలాగ ఉన్నాయి, ఆ దినాల్లో రాకడ దినాలు అలాగే ఉంటాయి. కాబట్టి మనకు తెలియకుండా విపత్తు వచ్చేస్తే మనకు తెలియకుండా మన జీవితం ఒక వైపు నుండి అంతా కొరికి వేయబడుతూ ఉంటుంది. సాటన్ అనేవాడు అనేకమైన పురుగులు పంపించి నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క రోగం పంపించి, ఒక్కొక్క బలహీనత పంపించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నిన్ను ఒకదాని తర్వాత ఒకటి తింటానే ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ ఉంది, రక్తస్రావ రోగం స్త్రీ. 12 సంవత్సరాలు ఉంటే ఆవిడకి రక్తస్రావ రోగము. ఆవిడేం చేసిందంట? దాని దగ్గర ఉన్న డబ్బు అంతా వ్యయం చేసుకొని అనేక డాక్టర్ల దగ్గరికి తిరిగింది, అవునా? అంటే తన జీవితంలో ఆరోగ్యం పోయింది, డబ్బు పోయింది, అన్ని విధాల జీరో అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఎవరి గురించి ఉంది? దేవుని గురించి విని, యేసుక్రీస్తు గురించి విని, ఆయన యొద్దకు వస్తే చాలు నేను స్వస్థపరచబడతాను అనుకొని, మనసులో అనుకొని ప్రయాసపడి వచ్చి ఆయన ముట్టింది. ఇప్పుడు ఆమెకు స్వస్థత కలిగిందా లేదా? కాబట్టి లోకంలో ప్రయాసపడి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ప్రార్థనలు చేసి హాస్పిటల్కి పోయి ఎంతో డబ్బు కూర్చుకున్నా కానీ మనకి ఉపయోగం ఒక్కోసారి ఉండనే. అప్పుడు ఏం చేయాలి? ప్రభువు వైపు తిరిగి బతిమాలుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? తర్వాత అధ్యాయంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆలకిస్తా అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇదిగో దేవుడైన యెహోవా వాక్కు 12వ అధ్యాయము అటు 13వ అధ్యాయం మొదలుకు వచ్చి ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల వాడు. మన దేవుడు ఎలాంటి వాడంట? ఇప్పుడు మనిషి అన్నా కానీ కొంచెం, నేను ఎప్పుడు చెప్తా, దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చాలా కరుణ కలిగిన వాడు. కాబట్టి మనం ప్రార్థన చేసి మన ప్రార్థన వింటాడా వినడా? దేవుడు ప్రార్థనలన్నీ వింటాడా లేదా చెప్పండి మీరు? సమాధానం ఎవరికి ఇస్తాడు? దేవునికి తెలియంది ఏది కూడా లేదు. ఆయన చిత్తానుసారంగా ఎవరైతే అడుగుతారో వారికే దేవుడు సమాధానం ఇస్తాడు. పాపులు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? పాపుల మనవి నేను ఆలకించాను. అలా అయితే మేము ప్రార్థన చేయడం ఎందుకు అనుకుంటారు. పాపుల మనవి దేవుడు ఎప్పుడు వింటాడంటే, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు వాళ్ళు మనం వింటాడు దేవుడు.
కాబట్టి దేవుడు అన్ని ప్రార్థనలు ఆయనకు తెలుసు, కానీ ఎవరికి ఎలాగ సమాధానం ఇవ్వాలో ఆయనే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చేస్తుంది, నీ దేవుడు యెహోవా కరుణావాత్సల్యము గల వాడు. మన దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయగా మానక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. చాలు వినండి, మన దేవుడు ఎలా అంటాడు, కరుణ. మీరు ఏం నిర్ణయించుకోవాలంటే, అయ్యో ఇంతవరకు నా జీవితంలో నష్టపోయింది చాలు, ఇంతవరకు నా జీవితంలో నేను పోగొట్టుకున్నది చాలు, ఇంతవరకు నా జీవితంలో ఆరోగ్యము పాడైపోయింది చాలు, అన్ని విషయాల్లో నేను పురుగులు తినేసిన నా జీవితాన్ని. అయితే ఇప్పుడు ఏం చేయాలంట, నీ దేవుడు కరుణ కలిగిన వాడు, వాత్సల్యం కావాలో ఎరిగి ఆయన ఎదురుకు వచ్చి ఏం చేయాలి, మనము ప్రార్థన చేస్తే నీకు ఇంకా రావాల్సిన కీడును రాకుండా దేవుడు ఏం చేస్తాడు, కాపాడతాడు. అదే వాక్యం, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు. దేవుడు పశ్చాత్తాపడతాడా? ఇక్కడ వాక్యం చూడండి, దేవుడు పశ్చాత్తాపడను. దేవుడు మనిషి కాదు, పాపం చేయలేదు, కానీ పశ్చాత్తాపం 2 రకాలు ఉన్నాయి. మొదటిది, పాపము చేసిన వాడు ఒప్పుకొని పశ్చాత్తాపడటం వేరు, ఒకటి మనుషులు చేసేది పాపం. కానీ దేవుడు పశ్చాత్తాపడటం అంటే ఏంటంటే, ఏదైతే మన పాప నిమిత్తమో శిక్ష వస్తుందో దానిని రాకుండా దేవుణ్ణి బతిమాలుకుంటే దాన్ని ఆపే దేవుడు. ఇంకా వద్దులే, ఆయన మీదకి కీడు వెళ్ళని వద్దులే, ఆయన ప్రార్థన చేసి ఇక ఆపేద్దాం అనుకుని ఆయన మాట మార్చుకుంటాడు. దేవుడు మాట ఇచ్చినవాడు మాట తప్పడు. వినండి జాగ్రత్తగా, మన దేవుడు మాట ఇచ్చేవాడు కానీ మాట తప్పేవాడా? మరి కీడు చేస్తానని దేవుడు చెప్పినప్పుడు మరి కీడు చేయకుండా ఈ ఒక్క విషయంలో ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తామో అప్పుడు ఈ ఒక్క విషయం ఆయన మాట వెనక్కి తీసుకుంటాడు. ఎప్పుడు నీవు పాడైపోకూడదని, మన కోసము దేవుడు పశ్చాత్తాపడతాడు, మనం పాడైపోకూడదని. కాబట్టి ఈరోజు నీకు అనారోగ్యం పాలైనా ఏది పాలైనా నువ్వు ఒకసారి ప్రభుని వచ్చి, ప్రభా ఇంతవరకు నా జీవితంలో పోగొట్టుకున్నవన్నీ చాలు దేవా, ఒక్కసారి నీ వైపు తిరిగి నేను ప్రార్థన చేస్తున్నాను, నా జీవితం మరలా కట్టండి, నేను పోగొట్టుకున్నదో నాకు దయచేయమని మనం ఏం చేయాలంట, ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా రావాల్సిన కీడు రాకుండా తప్పించి పశ్చాత్తాపం. ఈ మాట ఇంకో చోట రాయబడి ఉంది. నినెవే పట్టణానికి వెళితే అక్కడ దేవుడు ఏం చెప్పాడు, యోనాతో, ఇదిగో ఈ దేశం మీదకి, ఈ పట్టణం మీదకి నేను కీడు రప్పించబోతున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటన చేయి. ఇంకా 40 దినాల్లో ఈ యోనా వెళ్ళి చెప్పిన తర్వాత నినెవే ప్రాంతం అంతా ఏమైతే దేవుడు శపించేస్తాను, ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణంలాగా. వీళ్ళు ఎప్పుడైతే యోనా ప్రకటన చేశాడో, యోనా మాట విని ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ పశువులు మొదలుకొని, ఓకే పశువులు కూడా ఉపవాసం ఏంటండి, తర్వాత మనుషులందరూ కూడా, రాజు కూడా సింహాసనం దిగి బూడిద పోసుకొని ప్రార్థన చేశాడు. అంటే దేవుని మాట ప్రవక్త చెప్పినప్పుడు విని సరి చేసుకున్నారు కాబట్టి వారి జీవితంలో దేవుడు పశ్చాత్తాపడి మరలా యోనా చెప్పినట్టుగా కీడు రాకుండా దేవుడు ఏం చేశాడు, తప్పించాడు. దేవుడు ఒక విషయంలో మాట వెనక్కి తీసుకుంటాడు. నీకు రావాల్సిన శిక్షణ రాకుండా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి బతిమాలు వేడుకుంటావో అప్పుడు రాకుండా నీకు శిక్షను తొలగిస్తాడు. మరి యెషయాకి దేవుడు చెప్పాడు కదా, నువ్వు వెళ్ళి హిజ్కియా చెప్పు, ఈ మరణం అయిపోతున్నాడు, సరి చేసుకున్నాడు చెప్పాడు దేవుడు. మరి మరణానికి అప్పగించాలి కదా. కానీ ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగాడో వెంటనే దేవుడు మనసు మార్చుకున్నాడు. అంటే ఇస్తానని చెప్పింది ఇవ్వకుండా మనసు మార్చుకోవడం కదా, మాట తప్పడం కాదు. కీడు రాకుండా, తెస్తానన్న కీడు తీసుకురాకుండా మన ప్రార్థన ద్వారా దేవుడు పశ్చాత్తాపడి మన కీడు రాకుండా తప్పించాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు, కరుణావాత్సల్యం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. మనం ఏం చేయాలి తెలుసా, ప్రభువా నన్ను కూడా కనికరించు, నాకు సహాయం చేయ ప్రభు అని మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి పశ్చాత్తాపడి మన మీదకి రావాల్సిన కీడు రాకుండా తప్పిస్తాడు. చూద్దాం తర్వాత 15వ వచనం, 2:15. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులు సమకూర్చడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, మరలా పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారికి స్తన్యపానం చేయబిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలోంచి రావాలి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ చూడండి, సియోన్లో బాకా. సియోన్ అంటే ఏంటి, యెరూషలేం ప్రాంతాన్ని సియోన్ ప్రాంతం అని కూడా పిలుస్తారు. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం అంటే ఏంటి మీరు చెప్పండి. ఉపవాస దినం ప్రతిష్ఠించడం అంటే ఆ రోజు ఉపవాస దినాన్ని, ఉపవాస ప్రార్థనని ప్రత్యేకంగా వ్రత దినంగా చూడాలంట. ప్రతిష్ఠించండి, పెద్దలారా రండి,
చిన్నపిల్లలను పాలు తాగే పిల్లలను కూడా తీసుకురండి. దేవుని మందిరానికి ఏమైనా రాలేదానికి ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగానప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. అలాగే దేవుని దగ్గర కూడా రావాలి, ఎందుకంటే ప్రార్థన చేయటం వల్ల దేవుడు స్వస్థత ఇస్తాడు. మరి ఇంట్లో ఉంటాం, బాగానే తింటాం, టీవీలు చూస్తాం, అన్నీ చేస్తాం. మనం స్వస్థత కోసము మనం ప్రార్థన మాత్రం చేయం. కాబట్టి హెల్త్ బాగానప్పుడు ఎలాగైతే హాస్పిటల్కి వెళ్తున్నారో, మీరు బాగానప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి రక్తస్రావ రోగం వస్తే తగ్గిన తర్వాత వచ్చిందా, తగ్గకముందు వచ్చిందా? బాధలు ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వచ్చింది. స్వస్థపడిందా లేదా? ఒక ఆవిడ దెయ్యం పట్టిన కుమార్తె దెయ్యం పట్టింది అని వచ్చి ఆవిడ కోసం ప్రార్థన చేయించుకుంది దేవుని దగ్గర. ఆవిడ తగ్గిందా లేదా? యేసుక్రీస్తు దగ్గర కుష్టి వ్యాధి గల వాళ్ళు వచ్చారు, 10 మంది వచ్చారు. వాళ్ళకి తగ్గిందా లేదా అని చెప్పండి. వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు హెల్త్ బాగాలేదని. దేవుని దగ్గరికి వస్తేనే స్వస్థత. మీరు చూడండి, ప్రభువు దగ్గరికి ఇప్పుడు వస్తే దేవుని మందిరంలో 18 సంవత్సరాల నుండి వంగిపోయిన స్థితి ఒక ఆవిడ ఉంది. యేసుక్రీస్తు రాగానే ఆవిడ లేపి నిలబెట్టాడు. దీని అర్థం ఏంటంటే, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను దేవుని మందిరానికి రాలేదు అనుకోకండి. దేవుని దగ్గరికి రావాలి బాగున్నప్పుడే. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, ప్రభు దగ్గరికి వస్తావు, అప్పుడు దేవుని వాక్యం నన్ను బ్రతికింపజేసి నీకు స్వస్థత ఇస్తుంది. కాబట్టి ఎప్పుడు బాగపోయినా ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు స్వస్థతను ఇస్తాడు. చాలామంది ఉపవాస దినము ప్రతిష్ఠించరు. అర్థమవుతుందా? నేను అంటాను, సమస్యలు నాకు లేవులేండి అని చెప్పే అంత ధైర్యం మనకు లేదు. సమస్య లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నాకు ఏ ప్రాబ్లం లేదండి, హ్యాపీగా ఉన్నా అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? మరి నీకు అవసరం లేదా ప్రార్థన? ఉపవాస దినము ప్రతిష్ఠించండి. ఉపవాస ప్రార్థన పెడుతున్నాం, చాలామంది కనపట్లేదు. అంటే భారం లేదా దేవుడు అంటే ఏం చేస్తాం అనుకుంటున్నారు. ఏం నాకు తెలియదు, కానీ నేను ఎవరిని బలం చేసి రండి నేను చెప్పను. వాళ్ళని గిన్నెతగా వదిలేస్తా. వాళ్ళకి ఆసక్తి కలిగి వ్రతదినంగా ప్రతిష్ఠించుకొని వస్తే ప్రార్థన చేసి దేవుడు కార్యాలు చేస్తాడు. నేను ఒకటి చెబితే, మామూలుగా చేసే ప్రార్థనకి ఉపవాస ప్రార్థన చాలా తేడా ఉంటుంది. ఉపవాస దినము ప్రతిష్ఠించమని దేవుడు చెప్పాడు. ఉపవాస దినము ప్రతిష్ఠించండి, బాకా ఓదండి, వ్రతదినము నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చుడి. సమకూర్చాలి జనాలని. ఎక్కడో అక్కడ ఉండకూడదు, ఎవరింట్లో ఉండకూడదు. ఏం చేయమన్నాడు? ఒక చోటగా చేర్చు. ఎందుకని? ఒకరు చేసే ప్రార్థన ఒక తాడు, ఒక పుల్ల తెచ్చి కొట్టండి, ఇట్లా ఇరగదీస్తే ఇరిగిపోతుంది. అదే 10 రకాల పుల్లలు తెచ్చి ఒక చోట పెట్టి ఇరగదీచ్చండి, ఇరిగిపోతుందా? కాబట్టి జనులందరూ చూసి వచ్చి చేసే ప్రార్థన చాలా బలమైనది. కాబట్టి మనం ఏం చేయాలంట? జనులను సమకూర్చుడి. మీరు ఎలాగైతే ప్రార్థన చేస్తారో అలాగే మీ జీవితం కూడా ఏం లేదులే బాగానే ఉన్నాం అనుకోకండి, విపత్తు అనుకోకుండా వచ్చేస్తాయి. యోబు ఉన్నాడు, ప్రతిరోజు ఆయన ఏం చేశాడంటే ఉదయకాలం లేచి ప్రార్థన చేశాడు. కాబట్టి తన ఇంటి చుట్టూ కీడు రాకుండా దేవుడు ఏం చేసి అతనికి కలిగిన సమస్తానికి దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. ప్రార్థన చేశాడు కాబట్టి. ప్రార్థన చేయకపోతే, నిజంగా ఇంటి చుట్టూ కంచె లేకపోతే సాతాను ముందే వచ్చి ఆయన కొలాప్స్ చేసేది. సరే, తర్వాత వచ్చాడుగా అంటే అది దేవుడి పర్మిషన్తో వచ్చాడు, పరీక్ష కోసం. కాబట్టి నేనేమంటానంటే, మీరు మామూలుగా మౌనంగా కూర్చోవద్దు. ఉపవాస దినాన్ని వారంలో ఒకరోజు ప్రతిష్ఠించండి. లేదంటే మీ జీవితాన్ని పురుగులు నాశనం చేసేసినట్టుగా మన జీవితాన్ని నాశనం. మీకు తెలియదు ఆరోగ్యం మీద కొడతాడు శాటన్. మీరు సంపాదించే ధనం మీద కొడతాడు, మీ కుటుంబంలో ఉన్న మనుషుల మీద కొడతాడు. ఏ రీతిగా కూడా మనం నష్టపోకుండా ఉండాలంటే ముందుగా చుట్టూ కంచె వేసుకోవడం నేర్చుకోండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటే, నువ్వు మౌనంగా వెళ్తూ ఉంటావు, అవి వస్తూ ఉంటే జరుగుతూ ఉంటే నష్టాలు వచ్చేస్తాయి. సడన్గా మనకి ఏమైనా జరిగిందా తట్టుకోగలమా? సడన్గా మనకు అనారోగ్యం వచ్చింది, ఏదైనా రాకూడని వ్యాధి వచ్చిందనుకో తట్టుకోగలమా? మన కుటుంబంలో ఎవరైనా కానీ సాతాను యాక్సిడెంట్ చేసేటట్టు తీసుకెళ్ళి తట్టుకోగలమా? ఇలాంటి విపత్తులు రాకుండా అంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. రాకముందే నేనన్నీ బాగానే ఉన్నా అనుకోకండి, ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఉపవాస దినం ప్రతిష్ఠించి, ఇంతవరకు నా జీవితంలో పురుగులు తినివేసిన సంవత్సరాన్ని చాలు, ఎక్కనైనా కానీ సంతోషంగా నేను జీవించాలి, ఫలించాలి అనుకున్న ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇది మీ జీవితాలు కట్టుద్ది. దేవుడే చెప్తున్నాడు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. ఓకే, తర్వాత చూడండి 17వ వచనంలో, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచ్చు. యెహోవా నీ జనుల ఇలా జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగించవద్దు. కాబట్టి అవమానానికి అప్పగించవద్దు. అన్ని జనులు ఎదుట వారిని ఎలా చేయకూడదు? వేలెత్తి చూపే విధంగా చేయొద్దు ప్రభా. లేని యెడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. ఇప్పుడు యాజకులు ఏం చేయాలి? నీకు మధ్య దేవునికి మధ్య నిలబడి వీరి కోసం ప్రార్థన చేయాలి.
మన జీవితాల్లో కార్యాలు జరగకపోతే అనులు ఏమంటారు, ఏం చేశాడు దేవుడి కార్యాలు, అన్ని జనుల మధ్య అబాసుపాలైపోతుంది. ఇప్పుడు నేను ఒక కామెంట్ చదువుతున్నా, ఒక ఆయన ఒక పేరు పెట్టి లేచి నిలబెట్టాడు, ఇదిగో దేవుడు నిన్ను పిలిచాడు అని నీ పేరు చెప్పగానే కింద కామెంట్స్ అన్ని జనులే పెడుతున్నారు. హాస్పిటల్లో చాలామంది రోగిష్ఠులు అయిపోయినారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి లేపువాళ్ళని అప్పుడు నమ్ముతాను. వీళ్ళ గొప్ప కోసం వీళ్ళు వీడియోలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు వచ్చిన వాళ్ళని, మందిరానికి వచ్చిన వాళ్ళని మీరు లేపడం కాదురా, మీకు నిజంగా స్వస్థత వరం ఉంటే మీరు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు అంటాడు. ఆ మాటకి ఆ పాస్టర్ సార్ పరిశుద్ధాత్మ దేవుడు నాతో హాస్పిటల్కి రావడం అన్నాడు. ఆయన అడగటం ఏంటి చెప్పడం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరితో నిజం అనుకోవాలి చెప్పండి. మరి నిజానికి వాస్తవం నీ దగ్గర స్వస్థత వరం ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళు నేర్చి చిన్నపడాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళ దగ్గరికి వెళితే ఏముండదు వాళ్ళకి. కాబట్టి స్వస్థత వరం అనేది ఎక్కడైనా చక్కగా దేవుడు వాడుకుంటాడు. నేనేమంటే అన్యుల మధ్య అబాసు పాలవకుండా, అన్యుల మధ్య వేలెత్తి చూపించే విధంగా లేకుండా దేవుడు మన పట్ల కార్యాలు జరిగించాలి. ఏలియా ప్రార్థన చేశాడు కదా, ఏమని, మీరు పూజించే బయలు గొప్పవాడో నిజమైన దేవుడో, నేను పూజించే యెహోవా నిజమైన దేవుడో ఈరోజు తేలిపోవాలి. రోషం కలిగిన ప్రవక్త అండి. ఆయన ప్రార్థన చేశాడు. నిజంగా అన్యుల ముందు, అన్య ప్రవక్తల ముందు దేవుని యొక్క అగ్ని శక్తిలాగా దిగొచ్చి దహించేది. వాళ్ళందరూ నమ్మారా లేదా? నేనేమంటానంటే ఈరోజు మనం ప్రార్థన చేస్తే కూడా అన్యులు ఎదుట ఈ విధంగా మనం ఆశీర్వదించబడాలి, అన్యులు ఎదుట దేవుని యొక్క కార్యాలు కనపడాలి. ఈ విధంగా మనం జీవించాలంటే ఖచ్చితంగా ప్రార్థన కావాలి. ప్రార్థన లేకుండా ఇవన్నీ ఏది కూడా జరగవు. అందుకని ఇక్కడ అంటాడు యాజకుడు ప్రార్థన చేయ, అన్యులు ఎదుట మేము దేవుడు ఏమాయనని చెప్పే పరిస్థితి రాకుండా చేయి. 18వ వచనం, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల జాలి చేసుకొనెను. తర్వాత మరియు యెహోవా తన జనులకు ఉత్తరం చెప్పింది కనుక ఇకను అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షం తైలమును మీకు. మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, నాకు ఎందుకు ఈ కరువు, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ కష్టాలు అని అనుకున్నప్పుడు చాలామంది మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, దేవుని అడుగుతున్నారు, మీకు ఎందుకు పరిస్థితులు మారుతాయి అని అడుగుతారు కదా. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని తోటి తిరిగి సరి చేసుకుంటారో అప్పుడు దేవుడు ఏం చేస్తారంట, దేవుడు తన కృపనిచ్చి మిమ్మల్ని నిలవబెట్టి జాలి చేసుకొని అవమానాస్పదంగా లేకుండా తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపిస్తాను. ఏం పంపిస్తాడు? తినటానికి ధాన్యము, తర్వాత క్రొత్త ద్రాక్షరసము, తైలమును మీకు. మీరు ఉత్తర ఉత్సవాన్ని మీకు దూరంగా పారుదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలో వాటిని తోలివేయరు. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగము తూర్పు సముద్రంలో, వెనక భాగం పడమటి సముద్రంలో పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధం లేచిన కనుక కుళ్ళు వాసనకు. ఇవన్నీ మన వ్యర్థమైనవి, మన అప్పులు, మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, అటు ఇటు పంపించేస్తాడు. 31 వచనం, దేశమా భయపడక సంతోషించి. ఇందాక దేశంతో ఏమన్నాడు? దేశ కాపురస్తులు 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేశ కాపురస్తులారా మీరందరూ చెవియెక్కి వినుడి, ఈ సంగతి దినముల్లో పితరులు కానీ జరిగింది. చూడండి, దేశ కాపురస్తులతో వినండి, సరి చేసుకుంటే ప్రార్థన చేయమని చెప్పాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ ప్రార్థన చేసి దేవునితో తిరుగుతాడో ఇప్పుడు దేశంతో దేవుడు ఏం మాట్లాడు, దేశమా భయపడక సంతోషించి. భయపడొద్దు నీవు, ఎందుకంటే నీవు సరి చేసుకున్నావు, దేవుని వైపు తిరిగావు కాబట్టి భయపడక సంతోషించి. కాదు, యెహోవా గొప్ప కార్యములు చేసిన. పశువులారా, ఇందాక పశువులతో కూడా ఏం చెప్పాడు, అవి కూడా మేత లేక మూలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పశువులారా మీరేం చేయండి, భయపడాల్సిన అవసరము భయపడకూడదు. గడ్డి బీడలో పచ్చిక మొలుచును. ఎక్కడంట? గడ్డి బీడ అంటే ఎండిపోయినటువంటి కంకులు ఎండిపోయి గడ్డి బీడులంతా నేలంతా ఏమైపోయింది, నిరులు వారి. పశువులారా మీ భయపడకండి, మీకు గడ్డి మొలుచును. తర్వాత పచ్చిక మొలుచును, చెట్లు ఫలించు, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా. అంటే చూడండి, ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగి సరి చేసుకుంటారో మన జీవితంలో ఎండిపోయిన ప్రతి మోడు చిగురిస్తుంది. ఎండిపోయిన స్థితి నుండి దేవుడు ఏం చెప్పాడు, పచ్చిక ఎప్పుడు సమృద్ధి అని. ఇంట్లో ఎంతకుముందు ఎండిపోయిన స్థితి, దానికి అరకొరకు రాక, ఏది లేక, అది తెచ్చుకొని ఇటు తెచ్చుకొని అప్పు తెచ్చుకోవడం, అప్పు తెచ్చుకొని ఏపు తెచ్చుకోవడం, ఎప్పుడు సమృద్ధి లేదు. ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగి సరి చేసుకుని దేవుని అడుగుతాము, మనం దేవుని ప్రార్థన చేస్తాం, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, పచ్చిక ఇస్తాడంట, సమృద్ధిని ఇస్తాడంట. ఆ తర్వాత అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి, సమృద్ధిగా. తర్వాత చూడండి, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు. తొలకరి వర్షాన్ని దేవుడు మీకు. తొలకరి వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పండి, పంట పండే ముందు కదా. తొలకరి వర్షం అంటే మీ కుటుంబాల్లో మీ పంట
పండి సమృద్ధి కావాలంటే దేవుడు ఏం చేయాలంటే తొలకరి వర్షమును మీకు అనుగ్రహించిన వాన కురిపించి పూర్వమందులే తొలకరి వర్షము కడవరి వర్షం మీకు కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షరసము కొత్త తైలము గానుగలు పైగా. ఇవన్నీ ఎప్పుడు చెప్పండి? ఉపవాస దినం ప్రతిష్ఠించి సరి చేసుకొని దేవుని వైపు తిరిగితే అప్పుడు దేవుడి ఆశీర్వాదాలన్నీ మనకిస్తాడు. ఆ రోజు ఏవుల ద్వారా దేవుడు వారితో మాట్లాడి ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడు. తొలకరి వర్షము కడవరి వర్షము కొత్త ద్రాక్షరసం కొత్త తైలము గానుగుల పైగా పొర్లి పారును. 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుని యెహోవా నామమును స్తుతించినట్టు నేను. వినండి, ఇప్పుడు వినండి ఒకసారి. మీరు కడుపారా తిని తృప్తి పొందుతారు. నేను ఒక విషయం చెప్తే, గతంలో కడుపు నుండి తినడానికి ఉండేది ఎవరికైనా, కానీ ఇప్పుడు ఏదో సంపాదించి తినగలుగుతారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే కడుపారా తిని తృప్తి నొందినంతగా నేను మీకు ఇస్తాను. ఆయన వింతకారాలు జరిగించిన మీ దేవుని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన. ఇప్పుడు చెప్పండి, ఎవరు పంపించారు మిడతల్ని? వినండి జాగ్రత్తగా. మీ జీవితంలో నా జీవితంలో మిడతలు తినేసినాయండి, పురుగులు తినేసినాయి, పసర పురుగులు తినేసినాయి, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇంకేముంది, ఏమీ లేదు, నా జీవితం ఎండిపోయింది, నేను ఇంతే అని అనుకుంటున్నారేమో. అవన్నీ పంపింది ఎవరంట? దేవుడు పంపిస్తాడా? దేవుడు మేలు చేస్తాడా, కిడి చేస్తాడా? ఇక్కడ పైన 2వ అధ్యాయం ఒకసారి చూడండి, 13వ వచనం చూడండి ఒకసారి. మీ దేవుని యెహోవా కరుణావాత్సల్యం గల వాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడు తాను చేయను ఉద్దేశించిన. ఎవరు? చూడండి, తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక. దేవుడు కీడు చేస్తాడా చేయడా? ఎప్పుడు ఎవరు చేస్తాడు కీడు? దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని పట్టించుకోకుండా ఆయన విడిచి తిరిగి వారికి కీడు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో ఆ కీడంతా చేయకుండా దేవుడు. ఇప్పుడు చెప్పండి, మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అన్నిటి పంపింది ఎవరు? దేవుడే. నీ జీవితంలో ఇంకా పురుగులు ఉన్నాయంటే దేవుడే పంపిస్తే ఎవడేం చేయలేడు. మనుషులు పంపిస్తే మొరపెడితే దేవుడేం చేయగలడు. కానీ ఇప్పుడు దేవుడే నీ జీవితంలో నిన్ను తినేయడానికి పురుగులు పంపించాడు అనుకోండి, ఇక నువ్వు దేవుని తప్పు తిరిగితే తప్ప నీకు ఇంకా అసలు అవి పోనే. మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎవరికి ప్రార్థన చేయడం చెప్పినా, ఈరోజు మీరు ఏం చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చి ఉపవాస దినం ప్రతిష్ఠించి, వ్రత దినం ప్రతిష్ఠించి, దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు వాటిని తీసివేస్తాడు. చూడండి, నేను పంపిన మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా ఇస్తా. సంవత్సరాలు. ఇప్పుడు జనండి, 10 ఏళ్ళు మీ కుటుంబంలో కరువు వచ్చి, 10 ఏళ్ళు మీరు ఆర్థికంగా ఇరుకున పడి, 10 సంవత్సరాలు అనుకుందాం, 10 సంవత్సరాలు మీకు రోగాలతో పడిపోయి ఏది లేక ఇబ్బంది పడి కరువులో ఉన్నారనుకోండి. మీరు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని దేవుని వైపు తిరిగితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ 10 సంవత్సరాలు తినేసిన పంట నీకు మరలా ఇస్తాడు దేవుడు. అమ్మ వినండి, పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి ఇచ్చే దేవుడు. నీ అవమాన ప్రతిగా రెట్టింపు ఘనతను నువ్వు పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 అంతలు దేవుడు నీకు. కాబట్టి మీ లైఫ్లో మీరు ఒకటి అడగండి, ప్రభువా నా గత జీవితం అంతా రోగాలతో గడిచిపోయింది, నా గత జీవితంతో బలహీనత నా గత జీవితం అంతా రొప్పుతో గడిచిపోయింది, నా గత జీవితం అంతా ఆర్థిక సమస్యలతో గడిచిపోయింది, ప్రభు ఇక్కడ నుండి అయినా సమృద్ధి నాకు దయచేయమని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నిన్ను పట్టి పీడించే ప్రతి బలహీనత పోయిన తర్వాత 2 అంతలుగా మీరు ఆశ్రయించబడతారు. మహాసైన్యం తినివేసిన పురుగులు అన్నీ పోయండి, కానీ ఇప్పుడు నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నాను ప్రభు అంటే ఈ పోయిన జీవితానికి రెట్టింపు దేవుడు మరలా నీకు ఇస్తాడని బైబిల్ తెలియదు. తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా ఇత్తును, నా జనులకి ఎన్నటికీ హిగ్గునందురు. అప్పుడు ఇశ్రాయేలు మధ్యలో ఉన్నవాడు నేనే మీ దేవుని యెహోవానని, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు ఇక నా జనులు ఎన్నడూ సిగ్గునందరు. మీకు అర్థమైంది? ఇప్పుడు 1వ అధ్యాయంలో దేశమా పెద్దలారా మీరు నేర్చుకోనండి, మత్తులుగా ఉండొద్దు. వినండి ఒకసారి, నేను చెప్తున్నానండి. 1వ అధ్యాయంలో హెచ్చరించాడు, సరి చేసుకోమన్నాడు. పశువులారా ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయని చెప్పాడు. కరువు నుండి బయటకు రండి అని చెప్పాడు. 2వ అధ్యాయంలో ఉపవాసం ప్రదర్శించి ప్రార్థన చేయమన్నాడు, చేశారు. 3వ అధ్యాయంలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఏదైతే ఈరోజు నేను ఈ వాక్యం ద్వారా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ జీవితంలో ఎన్నో పోగొట్టుకుని ఉండొచ్చు, ఆత్మీయులు పోగొట్టుకుని ఉండొచ్చు, డబ్బు పోగొట్టుకుని, ఆరోగ్యం పోగొట్టుకోవచ్చు, మనశ్శాంతి పోగొట్టుకుని. ఈరోజు మీరు ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించుకొని ప్రభు వైపు తిరిగితే మీరు పోగొట్టుకున్న దాన్ని ప్రతిగా దేవుడు ఇచ్చేస్తాడు, రిటర్న్ మీకు ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఈ ప్రవక్త ద్వారా మనం
ప్రభు దగ్గరికి రావటం, మొరపెట్టడం నేర్చుకుంటే అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడంట. కాబట్టి ఇక ఇన్ని సంవత్సరాలు నేను నష్టపోయాను, ఇక నువ్వు నష్టపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. నీవు దేవుని వైపు తిరగకుండా అలాగే కొనసాగితే ఇక నీ జీవితం అంతా అతుకులు బతుకులు జీవితమే. ఎప్పుడు సమృద్ధి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కాబట్టి దేవుని వైపు తిరగడం నేర్చుకోండి. అది ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత 28వ వచనం, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను. ఇంకోటి ఏంటంటే ఆయన ఈ యోవేలు 835 సంవత్సరాల ముందే భవిష్యత్తులో జరగబోయేదని ప్రవచించాడు. జాగ్రత్తగా వినండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళకు అందరు, మీ యవ్వనులు దర్శనములు చూచును. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును. చాలు. ఇదే మాట ఎక్కడని చెప్పండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17 వచ్చింది చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17 వచ్చి 16 చూద్దాం. 2:16 అమ్మ. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏదనగా అంచె దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధుల కళలకు అందరూ, మీ దినములలో నా దాసుల మీద దాసులందరి మీద ఆత్మను కుమ్మరి కనుక వారు. ఇక్కడ ఉన్నదంతా యోవేలు గ్రంథంలో చూసారా మీరు? అక్కడ ఉన్న లైన్స్ అన్నీ యోవేలు గ్రంథంలో రాయబడ్డాయి. యోవేలు ద్వారా ఇలా చెప్పబడిందని చెప్పేసి పేతురు లేచి 14 వచ్చిన చూడండి, 2 అపోస్తలులు 2:14. అయితే పేతురు ఈ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఎట్లను. ఎప్పుడు అన్నాడు? 835 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనాన్ని పేతురు చదివి జ్ఞాపకం చేసుకుని ఈరోజే ఇది నెరవేర్చబడింది. అర్థమవుతుంది మీకు? యోవేలు చాలా గొప్ప ప్రవక్త, చిన్న ప్రవక్త, కానీ దేవుని ఆత్మ గురించి ముందుగానే, దేవుడు పరిశుద్ధాత్మ భూమి మీద దిగి వస్తాను ముందుగానే 835 సంవత్సరాల ముందు ప్రవచించాడు. ఇదే ప్రవచనం యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మేడగదిలో కూర్చున్నారు 120 మంది. అప్పుడు అగ్ని నాలుకల మీద వారి మీద వాలినప్పుడు పేతురు లేచి ఈ మాట చెప్తాడు. ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన మాట ఇదే. మీ పిల్లలు కలగంటారు, మీరు వృద్ధులు కలగంటారు, తర్వాత ఆత్మను కుమ్మరిస్తాను నేను మనుషులందరి మీద, యవ్వనుల దర్శనం చూస్తారు. ఇది దేవుని ఆత్మ భూమి మీద దిగి వచ్చి దాని గురించి యోవేలు మొదటగానే ప్రవచించాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యోవేలు ప్రవక్త చిన్న ప్రవక్త అయినప్పటికీ ఆయన చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ యూదా రాజ్యంలో యూదా రాజ్యంలో మొట్టమొదటి ప్రవక్తగా ఉండి, అటువైపు ఎవరున్నారు? ఇశ్రాయేల్ రాజ్యంలో ఏలియా, ఎలీషా. ఇక్కడ ఎవరున్నారు? యోవేలు. ఈ 3 అధ్యాయాల గురించి ఆయన ప్రవచనం చెప్పండి. నేను ఎప్పుడు మందిరంలో మీరు తీసుకొని రండి, మందిరం గురించి చెప్పాడు. ఇంకోటి సరి చేసుకోండి, దేశమా నువ్వు సరి చేసుకో, పెద్దలారా పిల్లలు చెప్పండి అని చెప్పాడు. 2వ అధ్యాయంలో వచ్చేసరికి ఉపవాస దినం ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తే కనుక దేవుడు కనికరం కలిగిన వాడు కదా కనికరిస్తానని చెప్పాడు. ఇలాగే ప్రార్థన చేశారు. అప్పుడు ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో దాన్ని మరలా దేవుడు వారికి ఇచ్చాడు. ఇదే రీతిగా మన జీవితాల్లో కూడా మనం పోగొట్టుకున్న దాన్ని ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు అని యోవేలు ప్రవక్త ద్వారా ఈరోజు మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయండి, సరి చేసి. ఇకనైనా మన జీవితంలో సమృద్ధి లేదేమో, ఇకనైనా ప్రభు వైపు తిరిగి ఉపవాస దినం ప్రతిష్ఠించి ప్రార్థన చేయండి. ఇక చాలు నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి కష్టాలు, ఇక చాలు నా జీవితంలో నాకు ఆర్థిక, ఇక చాలు నా జీవితంలో నా దేహంలో రోగాలు, ఇక చాలు నేను కష్టపడిన కష్టాలు. ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు? ప్రతిఫలము దయచేస్తాడు. ఇది ఈరోజు వాక్య సారాంశము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాము. తనలో వంచండి.